శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం మూలపేట గ్రామానికి చెందిన దారపు తాతారావు వికలాంగుడు. తనకు చాలా రోజుల నుంచి పెన్షన్ రావట్లేదు, సంక్షేమ పథకాలు ఏవీ అందట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం తాతారావు మాట్లాడుతూ తానొక నిరుపేదవాడినని ఎంతో మంది అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సరే తనకు న్యాయం జరగలేదని వాపోయాడు. ఉండడానికి ఇల్లు స్థలం ఉంది, కట్టుకుంటానని అంటే మూలపేట పోర్టు వస్తుందని మాకు పర్మిషన్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మాకు ఇల్లు పట్టా కూడా ఇవ్వలేదు, సరే కనీసం 20 సెంట్లు పొలం ఉండి కూడా అది కూడా తీసుకున్నారని ఎమోషనల్ అయ్యాడు. మాతో పాటు అందరికీ మా మూలపేటలో ఇచ్చారు, కానీ నాకు మటుకు న్యాయం జరగలేదని వేడుకున్నాడు. మేం కష్టపడి కూలి పనులు చేస్తేనే మా కడుపు నిండుతుందని అన్నాడు తాతారావు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వ పథకాలు తనకు అందట్లేదని అన్నాడు. మాకు ఎలా అయినా న్యాయం జరిపించాలని నాయకులను అధికారులను కోరాడు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం మూలపేట పోర్టు. ఏ ఊరు మీది? మూలపేట. చెప్పండి మీ పేరు. చెప్పండి. మా పేరు దారపు తాతారావు, మూలపేట దారపు తాతారావు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? వచ్చాము నాయన, మరి నా ఊరు మా డబ్బులు పడలేదు, మాకు పెన్షన్ కూడా దొరకలేదు, పిడియా కూడా వేయట్లేదు, మా దుక్కు ఎవరు కూడా చూడడం లేదు. మాకు ఈ ఊరేనా? ఈ ఊరేనా? ఈ ఊరే. పెన్షన్ ఇవ్వట్లేదు, ఆ పెన్షన్ కూడా దొరకడం లేదు, పిడియా కూడా లేదు. అన్ని కూడా ఉన్నాయి, భూమి ఉంది, ఇల్లు ఉంది, అంత మట్టు కూడా నాకు అవలు పెట్టించుకోలేదు. మరి మీరు ఒక్కరేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరు, ఒకరిని. ఎందుకు ఇవ్వట్లేదు పెన్షన్? ఇవ్వడం లేదు. ఇస్తారు, కొత్త పెన్షన్ పెట్టాను కదా. కొత్త పెన్షన్ పెట్టారు, అది మరి ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం ఏంటంటే మరి ఇక్కడ ఎవరు పెట్టించుకోరు. చెప్పావా? చెప్పాను, ఈ నెలలో వస్తుందని చెప్పారు. వస్తుందో లేదో అది కూడా నమ్మకం లేదు. మూలపేట నాయన, ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాను నాయన. మీకు ఇంకెవరైనా ఉన్నారా మీ తరఫున? మా తరఫున మరి అదే ఇలాగే ఉన్నారు, చుట్టాలు, బంధువులు, అన్నలు, తమ్ముళ్ళు ఉన్నారు. ఎంత ఉంది భూమి? భూమి నాకు 25 సెంట్లు. 20 సెంట్లు ఉంది నాయన. 20 సెంట్లు, 25 సెంట్లు ఉంది భూమి, ఇల్లు ఉంది. ఇల్లు ఇచ్చారా మీకు? ఇంకివ్వలేదు ఇల్లు ఇక్కడ ఇల్లుకి పైసలు ఇవ్వలేదు. చెప్పండమ్మా, మీ ఊరు ఏంటి, మీ తాలూకు సమస్య ఏంటి చెప్పండి. మరి మూలపేట సార్. నా భర్త లేడు సార్, 15 సంవత్సరాలు అయిన చనిపోయాడు సార్. మాకు భూములు పొట్టలేటు లేవు సార్. నేను పునాది వేసాను సార్. మా పునాది వేసిన పోర్టు వద్దడానికి ఆలకించుకొని నేను కిరాయి ఇంట్లో ఉన్నాను సార్. నాకు ఎవరు లేరు సార్. 2 కొడుకులు, ఏదో కొడుకు మొన్న పెళ్లి అయ్యింది, కొడుకు ఉన్నాడు, ఒక కూతురు భర్త వదిలేశాడు అని పరిస్థితి సార్. ఆయనకి ఆ కూతురు నా దగ్గరే బతుకుతాను సార్, కూలి నాలు చేసుకొని. ఇక్కడ మరి పోర్టు టైంలో మీకు అందరికి ఇల్లు ఇచ్చారు కదా, మీకు ఇవ్వలేదా? మాకు ఇవ్వలేదు సార్, మాకు ఇవ్వలేదు. మాకు ఇల్లు, మాకు పీడిఎఫ్ ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు. మొన్న అద్దెంట్లో ఉంటున్నారు. మీకు సొంత ఇల్లు లేదా ఇక్కడ? నాకు సొంత ఇల్లే ఉన్న పోర్టు పునాది లేచి ఆపేసాం. సొంత ఇల్లు మీరు ఇక్కడే ఉంటున్నారా, ఇంకా ఎక్కడైనా? ఒక ఇంట్లో ఉన్నాము. రాలేసి కట్టేసి పునాదులు కట్టేసి ఒగ్గేసాం. పోటు వస్తుంది అనేసి లేకపోతే కట్టుకోండి. రాలేసి పునాది వేసి పోర్టు వస్తుంది అనేసి కట్టేసినారు. ఆపేమని చెప్పారు, కానీ మరి అందరికి వేరే దగ్గర ఇల్లు ఇచ్చారు కదా, మరి మీకు మాకు ఇవ్వలేదు సార్. మాకు ఇవ్వలేదు, మాకు పీడిఎఫ్ ఇవ్వలేదు. మరి అధికారుల దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాం సార్. మాట్లాడేసి రేపు అంతాడు, ఎల్లుండి అంతాడు, ఇలాగే 6 నెలలు తిరగటే ఉన్నాం. తిరగడమే ఎక్కువ అయిపోతాను. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం. కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని